హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. ఈరోజు 100th ఎపిసోడ్ ఏంటి ఆండ్రో కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్కి. సో యావరేజ్గా చూసుకుంటే అంటే యావరేజ్గా 6 to 7 మినిట్స్ పర్ ఎపిసోడ్ అనుకున్నా కూడా ఈ కేవలం ఈ 100 ఎపిసోడ్స్కి మాకు చేయడానికి అంటే ఓన్లీ రికార్డింగ్ టైమే అంటే మీకు ఉన్న టైమే రన్ టైమే ఆల్మోస్ట్ 60 to 70 అవర్స్ ఉంటుంది. బట్ మధ్యలో దానికి ప్రిపేర్ చేయడము, ముందు ప్రిపేర్ చేయడము, ఎడిటింగ్ చేయడానికి ఆల్మోస్ట్ మేము 200 అవర్స్ కష్టపడ్డాం. ఎందుకంటే అది కంటిన్యూస్ జాబ్, ఏదో రికార్డ్ చేసి మనం పెట్టట్లేదు. దానికి సంబంధించిన వర్క్ చేయాలి, ఎడిటింగ్ వర్క్ చేయాలి, రికార్డింగ్ వర్క్ అవ్వాలి. సో మీకోసం చాలా కష్టపడుతున్నాము. కాకపోతే ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా నెంబర్స్ పెరిగాయి. ఎందుకంటే మాకు దీనివల్ల మాకేం రెవెన్యూ రాదు. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ మా హాస్పిటల్కి మా వీడియోస్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి మాకు ఆ ఫీల్ తెలుస్తుంది, గుడ్ ఫీల్ వస్తుంది. అంతేగాని ప్లీజ్ దయచేసి ఎవరైతే అడుగుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని క్వశ్చన్స్ అడగండి. మాకు కూడా అంటే మేము సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ఆన్సర్ చేస్తున్నాం, బట్ మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఈ వీక్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాము. సో హరీష్ యాదవ్ గారు, సార్ పీనైల్ డాప్లర్లో పిఎస్వీస్ రైట్ 17, 20, 25 ఉన్నాయి, అంటే అన్ని 30 కన్నా తక్కువగా ఉన్నాయి. షాక్ వేవ్ థెరపీ పనిచేస్తుందా లేదా అని అడిగారు. ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే మీకు ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ 70%, సక్సెస్ అయ్యే ఛాన్స్. తర్వాత అశోక్ గారు, సార్ నాకు టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంది, టాబ్లెట్ సజెస్ట్ చేయండి ప్లీజ్. సో అశ్వగంధ టాబ్లెట్స్ తీసుకోండి. అంటే ఇప్పుడు టెస్టోస్టెరాన్కి ఒక కంపెనీ ఇదని చెప్పలేను, కానీ మీరు అశ్వగంధ టాబ్లెట్స్ మీకు ఆన్లైన్లో దొరికినా ఎక్కడ దొరికినా తీసుకోండి. కొద్ది రోజులు ట్రై చేయండి. అశ్వగంధ వల్ల కూడా, అశ్వగంధ, శిలాజిత్ ఇలాంటి వల్ల కూడా టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. సార్ నేను 3 months కంటిన్యూస్గా పాప్సన్ టాబ్లెట్స్ వాడాను, బట్ స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది, మొటిలిటీ నిల్, డెడ్ స్పెర్మ్స్ ఉన్నాయి. దీనికి హెర్పెస్ సింప్లెక్స్కి ఏమైనా కారణం ఉన్నాయా? హార్మోన్స్ అన్నీ బాగున్నాయి. సో ఇప్పుడు మీ 3 months పాప్సన్ వాడినా ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే, రాజమౌళి గారు ఇది క్వశ్చన్ అడిగింది. సో జెనెటిక్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, లేదా టెస్టిస్ నుంచి బయటకు వచ్చే ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి. అంటే అలా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. తర్వాత సార్ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఉంటే స్పెర్మ్ టోటల్గా డ్యామేజ్ అవుతుందా? హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ సిమ్టమ్స్ ఏముంటాయి? సో బేసిక్గా హెర్పెస్కి సపరేట్గా సిమ్టమ్స్ అనేది ఉండవండి. జనరల్గా ప్రాస్టటైటిస్ కాజ్ చేయొచ్చు, ఇది ప్రాస్టటైటిస్ కాజ్ చేయొచ్చు, సెమినల్ వెసికల్ని ఇన్ఫెక్ట్ చేయొచ్చు, స్పెర్మ్ ట్యూబ్ని డ్యామేజ్ చేయొచ్చు. కొన్నిసార్లు స్కిన్ మీద బయట ఉన్నవి ఉండొచ్చు, చిన్న బొబ్బల్లాగా వస్తుంటాయి పెనిస్ పైన, పెనిస్కి టిప్లోను. లేకపోతే కొంతమందికి హెచ్ఎస్వి టైప్ 1 ఉన్నప్పుడు నోటి చుట్టూ కూడా, అంటే పెదవులకి పక్కన కూడా చిన్న బొబ్బల్లాగా రావచ్చు. సో ఇదొక్కటే రీజన్ అనుకోవడానికి లేదు, కానీ ఈ హెర్పెస్ కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఉండొచ్చు. సార్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదని, అంటే ఫర్టిలిటీ సెంటర్స్లో జనరల్గా ఇన్సూరెన్స్ ఉండదు. సో ఎందుకంటే మనకు మొత్తం ఆల్మోస్ట్ 30-40 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ కంపెనీస్తో టైఅప్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి అంటే ఫర్టిలిటీ ప్రొసీజర్స్కి చాలా వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఫర్టిలిటీ ప్రొసీజర్స్ కానీ, సెక్షువల్ ఇప్పుడు మనకు వారికోసిల్ సర్జరీస్ కానీ, తర్వాత పినైల్ ఇంప్లాంట్ సర్జరీస్ కానీ, టెస్టికులర్ బయాప్సీ కానీ, వీటికి చాలా వరకు ఇన్సూరెన్స్ ఉండదు. సో అందుకని మేము కూడా తీసుకోలేదు. రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంది. అంటే మేము అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాము, అవి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు రీఎంబర్స్ చేస్తారు.